హాయ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే సిఎస్సి బ్రాంచ్ బెటరా, సిఎస్సి బ్రాంచ్ స్పెషలైజేషన్ బ్రాంచ్ ఉన్న బెటరా. సో సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచ్ తీసుకుంటే మీరు బీటెక్ పాస్ అయ్యే టైంలో ఆ స్పెషలైజేషన్ బ్రాంచ్ ట్రెండింగ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ లేదంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో అక్కడ 5 బ్రాంచ్ ఇచ్చా కదా, ఆ 5 బ్రాంచ్ మీరు బీటెక్ అయ్యే టైంలో ట్రెండింగ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సిఎస్సి అనేది కోర్ బ్రాంచ్. సో మీరు సిఎస్సి తీసుకుంటే మీకు బీటెక్ ఫైనల్ ఇయర్లో మీకు ఆ టైంలో ఏ బ్రాంచ్ అయితే ట్రెండింగ్లో ఉందో ఆ బ్రాంచ్ మీద మీరు బాగా ఫోకస్ చేసి జాబ్ తెచ్చుకోవచ్చు. లేదా మీరు సబ్ ట్రెండింగ్ బ్రాంచెస్ అయిన ఇవి ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, సిఎస్, ఐఓటీ తీసుకున్నారనుకోండి, సో అప్పుడు ట్రెండింగ్లో లేకపోతే మీరు ఇబ్బంది ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ మీరు వేరే సబ్ బ్రాంచ్ ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్ మీరు ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకోవాల్సి వస్తుంది. సో నా బెస్ట్ సజెషన్ సిఎస్సి కోర్ బ్రాంచ్నే తీసుకోండి ఈ ఇయర్ 2025 ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకునేటప్పుడు. థ్యాంక్ యూ.